Hello YouTube family, this is Asif. So guys, నేను కొత్త వీడియోతో వచ్చేసాను. సో గైస్, ఈ వీడియోలో మీరు చాలాసార్లు కామెంట్ చేసిన డౌట్కి నేను ఆన్సర్ ఇస్తాను. సో అందరు కామన్గా అడిగే డౌట్ ఏంటిదంటే, టిక్టాక్ నుంచి పైసలు సంపాదించవచ్చా? పైసాలో ఉంది సౌందర్యం. పైసా 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 పైసా. సో గైస్, ఈ వీడియోని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. టిక్టాక్ నుంచి వెళ్ళి మనీ వస్తే ఎలా వస్తాయి అండ్ మనం ఆ మనీని ఎలా ఏమంటారు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. సో గైస్, టిక్టాక్ నుంచి వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, టిక్టాక్ నుంచి వెళ్ళి ఇవన్నీ వస్తాయంటే ఎస్ గైస్, పక్కాగా వస్తాయి. అండ్ దాన్ని ప్రూఫ్ కూడా చూపిస్తా. అండ్ ఎలా వస్తాయి, మనం టిక్టాక్ నుంచి ఎలా సంపాదించాలి పైసలని మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్, నేను ఇప్పుడు మీకు రికార్డింగ్ చూపిస్తా. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోస్లో మా తమ్ముడు ఫోన్ పట్టుకునేటప్పుడు నేను ఫోన్ పెట్టి చూపించాను కదా, మా తమ్ముడు లేదు. సో నేను స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను మీకు. సో గైస్, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇప్పుడు మన టిక్టాక్ యాప్ని ఆన్ చేసుకుందాం. సో నేను చూపిస్తాను మీకు మన టిక్టాక్ నుంచి వెళ్ళి పైసలు ఎలా సంపాదించడో. సో గైస్, బేసిక్గా మనం టిక్టాక్ యాప్ నుంచి వెళ్ళి మనీ ఎలా సంపాదించాలంటే, ఇప్పుడు మీరు ఫేమస్ అయి ఉండాలి. బేసిక్గా టిక్టాక్లో మీకు మినిమం, ఇప్పుడు నా ప్రొఫైల్ చూసుకుంటే నాకు 797 ఫాలోవర్స్ ఉన్నారు. మినిమం మీ దగ్గర ఒక 100,000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి. ఎప్పుడైతే మీరు లైవ్కి వెళ్తారో, లైవ్కి వెళ్ళినప్పుడే మనం పైసల్ని సంపాదించవచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తి లైవ్కి వెళ్తారో అక్కడే మనకు పైసలు వచ్చే అవకాశం ఉంది. సో అది ఎలా నేను చెప్తా చూడండి. ఇప్పుడు నోటిఫికేషన్ వెళ్తే ఎవరో కొందరు లైవ్లో ఉంటారు. సో లైవ్లో ఎందుకు ఉన్నారంటే వీళ్ళకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళు లైవ్కి పోతే కూడా మంచి ఫ్యాన్స్ వస్తారు వీళ్ళ లైవ్ చూడడానికి. నేను యూట్యూబ్లో లైవ్ పెడితే నా 10,000 సబ్స్క్రైబర్స్లో ఒక 24-25 వస్తారు. సో ఇప్పుడు నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు టిక్టాక్లో? 797 ఉన్నారు. దీనిలో నేను లైవ్ వెళ్ళాలనుకోండి, ఒక్కడు ఇద్దరు వస్తారు అంతే. అది కూడా కష్టం చెప్పడం. సో అలాంటప్పుడు నేను లైవ్కి వెళ్ళడం వేస్ట్. ఎవరైతే పాపులర్ టిక్టాక్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు లైవ్కి వెళ్తే వాళ్ళకు పైసలు వస్తాయి. అవి ఎలా వస్తాయని చూపిస్తా. కొందరు లైవ్కి వెళ్తున్నారు. సో వీళ్ళ లైవ్ చూద్దాం మేము. వాచ్, కంటిన్యూ. సో గైస్, ఇలా లైవ్ జరుగుతుంది కదా. ఇక్కడ లైవ్ జరిగినప్పుడు వీళ్ళకు మనీ ఎలా వస్తుంది తెలుసా? సో ఇక్కడ మనం ఇలా ఈ సింబల్స్ని పంపిస్తాం కదా, ఎమోజీస్ని. సో ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది చూడండి. గిఫ్ట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ గిఫ్ట్ ఉంది కదా, గిఫ్ట్ని ఓపెన్ చేస్తే ఈ స్టిక్కర్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ కింద ఏం రాసి ఉంది? 5 కాయిన్స్, 25 కాయిన్స్ అని. ఈ ప్యాండా మీద వద్దాం. ప్యాండా మీద వత్తంగానే ఇక్కడ బై కాయిన్స్ అని వస్తుంది. బై కాయిన్స్ అని మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, బాయ్ కాయిన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకు అంటే, కాయిన్ కొనుక్కోవాలి మనం. 0 కాయిన్స్, మన దగ్గర కాయిన్స్ లేవు మొత్తానికి. ఆ ప్యాండా పంపించాలంటే మన దగ్గర 5 కాయిన్స్ ఉండాలి. మన దగ్గర కాయిన్స్ లేవు. ఇక్కడ 100 కాయిన్స్ 80 రూపీస్కి ఉందంటే, ఇప్పుడు నేను 80 రూపీస్ పే చేస్తే, నేను ట్యాప్ చేశాను 80 రూపీస్ పైన. 80 రూపీస్ పే చేస్తే 100 కాయిన్స్ వస్తాయి. సో నాకు అది ఇప్పుడు. సో ఇక్కడ చూడండి ఇక్కడ 500 కాయిన్స్కి 410 రూపీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు బై చేసుకుంటే 100 కాయిన్స్, ఇక్కడ మీరు ఈ స్టిక్కర్ 5 కాయిన్స్ ఒక ప్యాండా స్టిక్కర్ ఉంది కదా, అది పంపించవచ్చు. ఇక్కడ ఈ స్టిక్కర్ మీరు పంపిస్తే ఎవరైతే లైవ్లో ఉన్నారో అతను ఈ స్టిక్కర్ని రిసీవ్ చేసుకొని, ఇప్పుడు ఎలా అయితే మీరు ఈ స్టిక్కర్ని కొన్నారో అతను ఈ స్టిక్కర్ని టిక్టాక్కి అమ్మేసి ఆ పైసల్ని తీసుకుంటాడు. సో గైస్, ఇప్పుడు మీరు ఈ స్టిక్కర్ కోసం ఎంత 80 రూపీస్ స్పెండ్ చేశారు. సో 80 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు 100 కాయిన్స్ వచ్చినాయి. 100 కాయిన్స్ అన్ని స్టిక్కర్లు మీరు పంపించారు. 100 కాయిన్స్. ఇతను ఏం చేస్తారంటే ఆ 100 కాయిన్స్ని టిక్టాక్కి మళ్ళీ రిటర్న్ అమ్మేస్తాడు. ఎంతకు అమ్మేస్తాడంటే 50 రూపీస్కి అమ్మేస్తాడు. 50 రూపీస్ ఆయనకి వస్తాయి. సో టిక్టాక్కి 30 రూపీస్ లాభం వచ్చింది ఇక్కడ. సో ఇలా ఈ బిజినెస్ అనేది నడుస్తుంది. సో గైస్, ఇతనికి ఎంతమంది 8,000 ప్లస్ ఫ్యాన్స్ ఆన్లైన్లో చూస్తున్నారు వీళ్ళ లైవ్ని. సో ఇతనికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, 173.6K. అబ్బా 173.6K ఫ్యాన్స్ ఉన్నారు ఇండికి. అందుకే ఇక్కడ 8,000 మెంబర్స్ ఆన్లైన్కి వచ్చారు. సో గైస్, ఇలా వీళ్ళు పైసలు అర్నింగ్ అనేది జరుగుతుంది టిక్టాక్ నుంచి. జస్ట్ లైవ్ ద్వారా జరుగుతుంది, వేరే ఏ ద్వారా జరగదు. సో చాలామంది అడిగారు కదా, కాయిన్స్ ఎందుకు పెట్టారు టిక్టాక్లో అని. ఇలా ఏంది బ్యాగ్ అయితే లేదు ఇలా. సో గైస్, ఇలా మీరు కాయిన్స్ని ఇక్కడ చూపిస్తుంది. వ్యాలెట్ కూడా ఉంటుంది మీకు. 3 డాట్స్ అవుతాం వ్యాలెట్ ఉంది కదా. ఇక్కడ వ్యాలెట్ మీకు 0 కాయిన్స్ ఉంటాయి. నేను ఎప్పటిదాకా ఏం కొనలేదు. రీఛార్జ్ అని చూపిస్తుంది. రీఛార్జ్ అని కొనగా మళ్ళీ 80 రూపీస్ అడుగుతుంది. 100 కాయిన్స్ ఇస్తుంది. ఆ 100 కాయిన్స్కి ఎప్పుడైతే మీరు ఫేవరెట్ టిక్టాకర్ లైవ్కి వస్తారో ఆ లైవ్కి మీరు స్టిక్కర్స్ పంపించాలి. ఆ స్టిక్కర్స్ ఆయన రెడ్మీ చేసుకొని పైసలు తీసుకుంటాడు. ఇలా జరుగుతుంది టిక్టాక్లో పైసల వ్యవహారం.
సో గైస్ కొంచెం నాకు కూడా కొంచెం హెల్ప్ చేసి నాకు కూడా కొంచెం ఫాలో అయిపోవచ్చు కదా. సో నా ఐడి వచ్చేసి ఆసిఫ్ మా 121. జస్ట్ సర్చ్కి వెళ్ళి ఇక్కడ ASIF ఆసిఫ్ మా 121 అని టైప్ చేశారనుకోండి, నా ఐడి వచ్చేస్తుంది. అక్కడ కొంచెం ఫాలో చేసేయండి. నేను కూడా మంచి మంచి వీడియోస్ చేసిన, అంటే మీ అంతా కాకపోతే నేను కూడా కొన్ని తీసిన, కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. స్టిక్కర్స్ని కొనం ఎందుకంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీ అంటే USA కానీ అలాంటి డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు జస్ట్ స్టిక్కర్స్ కొనిస్తారు, ఎందుకంటే వాళ్ళు చీప్గా దొరికిస్తాయి. ఇప్పుడు మనకు కొన్ని ఒక స్టిక్కర్స్ 80 రూపీస్ కట్ట దొరుకుతున్నాయి కదా, అక్కడ $1 కట్ట దొరుకుతాయి. ఆ $1 అంటే కొంచెం అక్కడ నడుస్తుంది. $1కే అని కొనేస్తారు, అట్లా పంపించేస్తారు. వాళ్ళ ఇష్టం ఉన్న టిక్టాక్ యూజర్ ఎవరైతే లైవ్కి వచ్చారో అప్పుడు ఆ స్టిక్కర్ కొనేసి వాళ్ళకి పంపిస్తారు. ఆ స్టిక్కర్ని వాళ్ళు మళ్ళీ మనీగా కన్వర్ట్ చేసుకుంటారు. సో గైస్ మన తెలుగు స్టేట్స్లో అయితే ఇది నడవని పని. బట్ ఎలా సంపాదిస్తారంటే మన తెలుగు మ్యూజర్స్ ఎప్పుడైతే వాళ్ళు లైవ్కి వస్తారు, వాళ్ళ టిక్టాక్లో ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, కొందరు బయట నుంచి స్పాన్సర్ చేస్తారు. అంటే స్పాన్సర్ ఎలా చేస్తారంటే, ఎప్పుడైతే మీరు టిక్టాక్లో ఫేమస్ అయి ఉంటారో, ఎప్పుడైతే మీరు మీ ఫ్యాన్స్కి దగ్గరై ఉంటారు, ఇప్పుడు మీరు చెప్తే మీ ఫ్యాన్స్ ఏమైనా మాట విన్నట్టు ఉంటే స్పాన్సర్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని వెతికి పట్టుకొని, నా బ్రాండ్ ఒకటి ఉంది, ఈ బ్రాండ్ గురించి ఒక 2 ముక్కలు చెప్పు అని చెప్తారు. సో నేను కూడా ఒక స్పాన్సర్షిప్ చేసిన, ఒక టీషర్ట్ గురించి చెప్పిన కదా, అలాగా కొత్త ఇప్పుడు మీరు టిక్టాక్లో చూసుకుంటే కొందరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఈ యాప్ మంచిగా ఉంది, ఈ యాప్ని యూజ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో చాలా చూడొచ్చు మీరు, ఈ .com ఉంది, ఇక్కడ నుంచి అది కొనుక్కోండి, ఈ మేకప్ కిట్ బాగుంది, ఇక్కడ న్యాచురల్ సోప్స్ దొరుకుతాయి, సో ఈ యాప్ని యూజ్ చేయండి, డిక్షనరీ యాప్స్ ఉంటాయి. అలాంటి డిక్షనరీ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. అలాంటి ప్రమోషన్స్ని ఎలా చేస్తారంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. స్పాన్సర్ చేస్తే వీళ్ళు 2 ముక్కలు చెప్తారు, ఆ ముక్కలు చెప్పినందుకు పైసలు ఇస్తారు. సో ఇలా మన తెలుగు స్టేట్లో అయితే ఇలా మ్యాక్సిమం ఇలా జరుగుతుంది. ఆ కాయిన్స్ ద్వారా అయితే కష్టం, స్పాన్సర్షిప్ ద్వారా బాగా వస్తాయి పైసలు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే నో బాధ ఏం పడకండి, జస్ట్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో గైస్ మీరు కనుక టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వాలనుకుంటే నా ప్రొఫైల్ లింక్లు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో గో దేర్ అండ్ ఫాలో మీ ఆన్ ద 3 యాప్స్. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, వెయిట్ చేయండి. దిస్ ఇస్ ఆసిఫ్ మా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టేక్ కేర్. 1 2 3. హలో టు ఫ్యామిలీ, దిస్ ఇస్ ఆసిఫ్. సో గైస్ ఐఎమ్ బ్యాక్. కొంచెం మెల్లగా మాట్లాడు, వేరేటోళ్ళకి అర్థం కాదు. వీడియోలో మనం అది పైసలు కాయిన్స్, ఎంసెంట్ కాయిన్స్ టిక్టాక్లో ఉంటాయి కదా, అది ఎలా అట్లా. సో గైస్ లెట్స్ గెట్ స్టార్ట్ ఇంకేం స్టార్ట్ రా, ఇంకా ఏం చెప్పలే మ్యాటర్ స్టార్ట్ అట. సో